అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. పండుగ అంటేనే ఇల్లంతా హడావిడి, పూజలు, పిండి వంటలు. అయితే ఇలాంటి శుభ సమయంలో ఆడవారికి నెలసరి పీరియడ్స్ వస్తే మనసులో ఎన్నో సందేహాలు మొదలవుతాయి. పూజ చేయవచ్చా? పచ్చడి కలపవచ్చా? అసలు ఏం చేయాలి? ఈ రోజు వీడియోలో మనం వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. చాలా మందికి ఉండే మొదటి ప్రశ్న, పూజలో పాల్గొనవచ్చా? మన సంప్రదాయాల ప్రకారం నెలసరి సమయంలో 3 రోజులు పూజ గదిలోకి వెళ్ళకూడదని, దైవ కార్యాలకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ మీకు పట్టింపులు ఉంటే మీ తరపున మీ ఇంట్లోని వారు పూజ చేసేలా చూసుకోండి. భక్తి అనేది మనసులో ఉండేది. పూజ గదిలోకి వెళ్ళలేకపోయినా మనసులోనే దేవుడిని ప్రార్థించవచ్చు. ఉగాది పచ్చడి అనేది ఒక ప్రత్యేకమైన ప్రసాదం. సాధారణంగా నియమాలు పాటించే వారు నెలసరి సమయంలో ప్రసాదాలు తయారు చేయరు. అయితే మారుతున్న జీవన శైలిలో వేరే ఎవరూ లేని పరిస్థితుల్లో శుభ్రత పాటించి వంట చేయడం తప్పు కాదు. కానీ మీ ఇంట్లో పెద్దలు నియమాలను పాటిస్తే పచ్చడి కలపడం వంటి పనులు వేరే వారి ద్వారా చేయించడం ఉత్తమం. పండుగ పనుల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నెలసరి సమయంలో ఈ చిట్కాలు పాటించండి. నీరు ఎక్కువగా తాగండి. డీహైడ్రేషన్ వల్ల నీరసం వస్తుంది. విశ్రాంతి తీసుకోండి. పండుగ పనులన్నీ మీరే చేయకుండా ఇంట్లో వారి సహాయం తీసుకోండి. సరైన ఆహారం, ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు, బెల్లం వంటివి ఆరోగ్యానికి మంచివే, కానీ మితంగా తీసుకోండి. కారం మరియు మసాలా వస్తువులకు దూరంగా ఉండండి. నొప్పి తగ్గడానికి వేడి నీళ్ల బ్యాగ్, హీటింగ్ ప్యాడ్ ఉపయోగించండి. నెలసరి అనేది ఒక సహజమైన శారీరక ప్రక్రియ. దీనివల్ల పండుగ ఉత్సాహాన్ని కోల్పోవద్దు. పద్ధతులు పాటించడం మీ వ్యక్తిగత ఇష్టం, కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. అందరూ హాయిగా, ఆరోగ్యంగా ఉగాదిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కాల్ టు యాక్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.